క్రిస్టియన్ పేట 5వ లైన్ కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి MBBS MS OBGY కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట 5వ లైన్ కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 0862624. వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ఈ నెల 8వ తేదీన రజక కులానికి సంబంధించిన శ్రీను ఫోటోగ్రాఫర్ చనిపోయాడు. అది చాలా బాధాకరమైన విషయం. పేదవాడు. అతనికి 2 కుమార్తెలు. వాళ్ళు కూడా పెళ్లి కాని పరిస్థితిలో ఉన్నారు. ఒక అమ్మాయికి మాత్రం పెళ్లి చేశాడు. పెద్ద అమ్మాయి చిన్నపాటి జాబ్ చేసుకుంటూ ఉంటుంది. ఆ నిరుపేద కుటుంబం, ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు మన రజక సంఘం వాళ్ళు, మన రజకులు చాలామంది స్పందించారు. ఆ కుటుంబాన్ని ఏదో ఒక హెల్ప్ చేయాలని చెప్పేసి గ్రూపుల్లో మెసేజ్ పెట్టగా వెంటనే ఉలవపాలకు చెందిన వెంకటేష్ అనే అతను అమెరికాలో ఉంటారు. అతను వెంటనే చూసి ఆ పోస్టును చూసి 30,000 రూపాయలు ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేశారు. అలాగే చీపినాపి గురవయ్య కావలికి సంబంధించిన అతను, ఆయన కూడా వెంటనే 10,000 రూపాయలు డొనేట్ చేశారు. అలాగే ఏటూరి శివకుమార్, అతను కూడా 1,000 రూపాయలు. అలాగే పెన్సిల్ ఇస్తారు 500, నేను రైస్ బ్యాగు. ఇలా చాలామంది అయితే హెల్ప్ చేశారు. ఇదే విధంగా మన కుటుంబ సభ్యులు అనుకొని మన కులానికి సంబంధించిన వాళ్ళు ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళకి ప్రత్యేకంగా హెల్ప్ చేయాలని, అలాగే ఆదుకోవాలని, నిరుపేదైన కుటుంబాలను ఆదుకోవాలని, ఎవరైనా ముందుకు వచ్చి వాళ్ళకి చేతనంత సహాయం చేసిన ప్రతి ఒక్కరికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చెందిన వార్త వినగానే మన మనసు ఎంతో చెల్లించి మన చిలకపాటి మధు గారు నన్ను కోరగా నేను నాకు సహాయంగా ఒక 10,000 ఇచ్చాను. అది వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. ఈ రోజున కావలి చాకల ఐలమ్మ కావలి రజక సంఘం తరఫున దేవినేని శ్రీనివాసులు ఈ నెల 8వ తేదీ చనిపోవటం జరిగింది. వాళ్ళ కర్మ కారణాలకు కూడా మేము కూడా ఈ వర్షాల వల్ల పోలేకపోయినా వాళ్ళకి మా రజక సంఘం తరఫున ఎంతో కొంత సహాయం చేద్దామని మా గ్రూప్ కమిటీలో అందరికీ తెలియపరిచి వచ్చిన అమౌంట్ని ఈరోజు వాళ్ళ పాప అయిన శ్రావణికి ఇవ్వటం జరుగుతుంది. ఇచ్చిన వాళ్ళ చీఫ్నాఫ్ గురవయ్య కానీ, మధుకు కానీ, మన బ్రహ్మయ్య కానీ వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ రజక సంఘంలో ఉన్న కమిటీ సభ్యులందరూ ఇలాంటి సమస్య ఎవరికి వచ్చినా అందరూ స్పందించాలని, ఈ విధంగా స్పందించి ఒక పేదవాడైన మన ఫోటోగ్రాఫర్ అయిన దేవినేని శ్రీనివాస్ వాళ్ళ కుటుంబాన్ని ఇంకా ఆదుకోవాలని, భవిష్యత్తులో కూడా వాళ్ళ పిల్లలకి ఏదన్నా జాబ్స్ కానీ ఏదైనా అవకాశం ఉంటే వాళ్ళు చూపించి వాళ్ళ ఫ్యామిలీని పైకి తీసుకురావాలని, అలాగే రజక సంఘంలో ఉన్న గ్రూప్ సభ్యులు, వాట్సాప్ గ్రూపులో ఉన్న వాళ్ళందరూ ఏదన్నా సహాయం తెలుసుకుంటే ఇంకా ఇప్పుడు మేము చేసింది కాకుండా ఇంకా ముందు ఎవరైనా చేయాలనుకుంటే విరివిరిగా ఎవరికైనా చేయొచ్చు. అలా చేసి వాళ్ళ ఫ్యామిలీని ఆదుకొని ఎల్లవేళ్ళ వాళ్ళకి తోడ్పాటుగా ఉండాలని కోరుకుంటున్నాను. మా నాన్న పేరు దేవినేని శ్రీనివాసులు. మా నాన్న ఈ నెల 8వ తారీఖు 10వ నెల 2025 అకాల మరణం చెందడం ద్వారా కావలికి సంబంధించిన రజక సంఘం స్పందించి మాకు ఆర్థిక సహాయం కూడా చేశారు. మమ్మల్ని మేమున్నాము, మీకేం కాదని మాకు భరోసా ఇచ్చారు. దానికి మేము వాళ్ళకి చాలా రుణపడి ఉంటాము. అలాగే మాకు వచ్చి చాలామంది ఆర్థిక సహాయం చేశారు. అందులో మొదటిగా స్పందించిన భీమవరపు వెంకటేష్ అన్న వచ్చి మాకు 30,000 వరకు సహాయం చేశారు. అలాగే చూసుకున్నారనుకోండి, చీనపాటి గురవయ్య
పోస్ట్ పెంచలయ్య, మేటూరు శివకుమారు, భీమవరపు వెంకటేశ్వర్లు, చీపు నాపి గురవయ్య 10,000 ఇచ్చారు. పోస్ట్ పెంచలయ్య 500, మేటూరు శివకుమారు 1000 రూపాయలు, భీమవరపు వెంకటేశ్వర్లు 30,000, చిలుకపాటి మధు గారు రైస్ బ్యాగ్ తీసిచ్చారు. ఇందుకు మేము కృతజ్ఞతలై ఉంటాము. థ్యాంక్ యూ. అస్సాం టీ డిపోట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ 15 రైల్వే రోడ్ కావలి. మా వద్ద అస్సాం టీ పొడి, డార్జిలింగ్ టీ పొడి, గ్రీన్ టీ పొడి, బ్లూ టీ పొడి, లంసా టీ పొడి, మసాలా టీ పొడి, ఇలాచీ టీ పొడి హోల్సేల్ మరియు రీటైల్ గా లభించును. మా వద్ద హోటల్ బ్లెండ్ టీ పొడి మరియు టీ షాప్ సామాన్లు లభించును. త్వరపడండి. అస్సాం టీ డిపోట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ 15 రైల్వే రోడ్ కావలి, నెల్లూరు జిల్లా. ప్రొప్రైటర్ అబిద్ ఖాన్. సెల్ నెంబర్ 9849640350. ముఖ్య గమనిక, CMD న్యూస్ సబ్స్క్రైబర్లకు స్పెషల్ డిస్కౌంట్ కలదు.